జస్ట్ ఎండ్ అయింది. బ్రూటల్, వైలెంట్, న్యూక్లియర్ ఆర్మగెడ్డన్తో. చూస్తే అందరూ చనిపోయారు, ఒక్క బ్రూస్ బ్యానర్ తప్ప. అంటే హల్క్. ఇప్పుడు అతను ప్రపంచమంతా తిరుగుతున్నాడు, చావాలని ట్రై చేస్తున్నాడు. కానీ చూడు, అతను చావలేకపోతున్నాడు. హల్క్ హీలింగ్ ఫ్యాక్టర్ మరియు రేడియేషన్ యొక్క ఇమ్యూనిటీ వల్ల అసలు అతనికి ఏమీ కాలేదు. శాంతంగా ఉండటానికి ఎప్పుడూ అలవాటు పడలేకపోతున్నా. ఆ సౌండ్స్ అన్నీ, కార్లు హార్న్ వేయడం, గ్రిడిల్ మీద బేకన్ సిజిలింగ్, పిల్లలు ఏడవడం అన్నీ మర్చిపోయాను. ఏమిటో తెలుసనిపిస్తుంది కానీ ఖచ్చితంగా కాదు. అతన్ని కన్స్టెంట్ గా ఒక ఫ్లోటింగ్ కెమెరా ఫాలో అవుతుంది. ఆ కెమెరా ఒక ఏలియన్ రేస్ వదిలేసినది, ఎందుకంటే మనవాళి లాస్ట్ డేస్ రికార్డ్ చేయడానికి. నా రీడింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఒక హ్యూమన్ సర్వైవ్ అయ్యాడు. హౌ ఇన్కన్వీనియంట్. ఇన్కన్వీనియంట్ అంటే ఏంటి? నువ్వు ఎవరు? నేను ఒక రికార్డ్ నా బేస్ రాన్సెట్ లో ఉంది. కొంతకాలంగా ఇక్కడే ఉన్నాను. చాలా జాతుల రిక్వెస్ట్ మీద మానవాళి మరణం రికార్డ్ చేయడానికి. మా మరణమా? ఎందుకు? మా మిస్టేక్స్ నుంచి వేరే జాతులు నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదు, ఈ రివల్యూషన్ సమయంలో వాళ్ళు జస్ట్ మీరంతా చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అంతే. ఆ ఏలియన్ క్లారిఫై చేస్తుంది, తన ప్రైమరీ ఫంక్షన్ బ్రూస్ ని చంపడం కాదు, జస్ట్ థింగ్స్ రికార్డు చేయడమే అని. అందుకే అతను బ్రూస్ కి విడ్బాట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బ్రూస్ చనిపోయిన తర్వాత తిరిగి తీసుకుంటానని. ఒకవేళ వీడిబోట్ కి అడ్రస్ చేస్తే ప్లీజ్ ఎనౌన్సియేట్ చేయి మీ స్పీషీస్ కి. క్షమించండి, నాకు గబగబా మాట్లాడే అలవాటు ఉంది. ఇక వీడుకోద్దాం. అలా చెప్పి వెళ్ళిపోతే తను మళ్లీ ఒంటరిగా అవుతాడు. అయితే తనను బిజీగా ఉంచుకోవడానికి బ్యానర్ ప్రపంచమంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాడు. కెనడాకి, మెక్సికోకి, సౌత్ అమెరికాకి వెళ్తాడు. కానీ సడన్ గా వాళ్లు నా వెనక్కి వచ్చారు. నేను ఎప్పుడు తెలుసుకుంటాను వాళ్లు వస్తారు అని. ఒక జైంట్ స్వామ్ ఆఫ్ మాన్స్టర్ కాక్రోచెస్ బ్రూస్ ని చేజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. హల్క్ రావడం లేదు, బదులుగా ఎక్కడో నా లోపల దాక్కున్నాడు. బహుశా నా వీక్నెస్ చూసి అతనిని నేను మొక్కాలని, అడుక్కోవాలని అనుకుంటున్నాడు. కాని నేను అడుక్కోను. నిజానికి నాకు చచ్చిపోవాలని ఉంది. కాని ఏంటో తెలియదు, పాత అలవాటులాగా నేను బ్రతకడానికి ఫైట్ చేస్తున్నాను. బ్రూస్ స్వామ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ మసల్ స్పాసం వచ్చి పడిపోతాడు. అప్పుడే హల్క్ అతని బాడీని టేక్ ఓవర్ చేస్తాడు. ఆ తర్వాత బ్యానర్ మళ్లీ కంట్రోల్ రీగైన్ చేసుకుంటాడు. సో అతను విడ్బాట్ రికార్డ్ చేసినది చెక్ చేస్తాడు. అతను అవుట్ అయినప్పుడు అక్కడ డిస్కవర్ చేస్తాడు హల్క్ ని కాక్రోచెస్ తినేశాయి అని. కానీ 17 మినిట్స్ లో మళ్లీ రీజనరేట్ అయ్యాడు. హల్క్ కి స్టూపిడ్ ఫ్లోటింగ్ గ్లోబ్ నచ్చదు. హల్క్ కి పని బ్యానర్ నచ్చడు. హల్క్ కి స్టూపిడ్ బగ్స్ నచ్చవు. హల్క్ కి బాడీ మళ్లీ గ్రో అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ అస్సలు నచ్చదు. హల్క్ కి ప్రపంచం నచ్చదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, హల్క్ ఎనిమీస్ అంత గాన్. స్టూపిడ్ మెన్, స్టూపిడ్ విమెన్, ఎప్పుడు హల్క్ ని హర్ట్ చేయాలనే వాళ్ళ. రిక్ గాన్, బెటీ గాన్, తన ఫాదర్ షూటింగ్ మెన్ గాన్, అందరూ గాన్. కానీ హల్క్ మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఇది ఇంకా ఇక్కడే ఉన్నది. అన్ని జరిగినా హ్యుమానిటీని ఏలియన్ ఎనిమీస్ నుంచి, ఈవిల్ ఫోర్సెస్ నుంచి, మానవ జాతిని ఎన్స్లేవ్ చెయ్యాలని లేదా ఎలిమినేట్ చెయ్యాలని అనుకున్న వాళ్ల నుంచి ప్రొటెక్ట్ చెయ్యడానికి వాళ్లు ఎంతలు సఫర్ అయ్యారో. చివరికి వాళ్లలో ఎవ్వరూ మానవజాతి పడిపోవడం చూడలేకపోయారు. ఒక్క శత్రువు ముందు మనుషులు హెల్ప్లెస్ గా ఉండేవారు. అది ఇంకెవరో కాదు, ఇతర మనుషులే. బ్యానర్ మళ్లీ సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఒకసారి మళ్లీ హల్క్ కంట్రోల్ తీసుకుంటాడు. స్టూపిడ్ బ్యానర్. అతను హల్క్ ని చంపాలనుకుంటున్నాడు. అతను ఎస్కేప్ అవ్వగలనుకుంటాడు. కానీ హల్క్ ఎప్పటికీ ఉంటాడు. హుల్కే ఎప్పుడు స్ట్రాంగెస్ట్ వన్. అలా బ్యానర్ రోజులు గడుపుతుంటాడు, చావలేకపోతాడు. అప్పుడు ఎవరు? ఆమె ఎవరు? ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని బ్రూస్ ఆమె వైపు ఉరుకుతాడు. తనను యూత్ఫుల్ మ్యాన్ గా ఇమాజిన్ చేసుకుంటూ ఇద్దరూ కిస్ స్టార్ట్ చేస్తారు. కానీ సడన్ గా ఒక బోల్ట్ ఆఫ్ లైట్నింగ్ తో వేక్ అవుతాడు. తను వెళ్లిపోయింది. గ్రీన్ గ్రాస్ వెళ్లిపోయింది. బ్లూ స్కై పోయింది. అన్నీ ట్వైలైట్ మిస్ట్లో అన్రియాలిటీలోకి అదృశ్యమయ్యాయి. కానీ హీట్ ఇంకా ఉంది. ఐ ఫీల్ ఇట్. ఆ హీట్ నా చెస్ట్లో ఫీల్ అవుతున్నా. బ్యానర్, ధోనీ బ్యానర్ ఏం చేస్తున్నాడు? బ్యానర్ హల్క్ ని హర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. బ్యానర్ లేచి కొన్ని రాళ్ల వైపు వెళ్తాడు. హల్క్ మరింత రేజ్ అవుతుంటాడు. సీన్ క్లియర్ అవుతుంది. బ్రూస్ తన ఫ్రెండ్స్ ని ఇమాజిన్ చేసుకుంటున్నాడు. హల్క్, వదిలేయ్, నన్ను వెళ్ళనివ్వు, వాళ్ళని చూడు. కానీ హల్క్ కి ఏమీ కనిపించట్లేదు. ఏమీ లేదు. ఏం కూడా పోనీ బ్యానర్ యొక్క చేత ట్రిక్ తప్ప. హల్క్ ఇప్పుడు బయటకొస్తున్నాడు. చెస్ట్ లో పేనాపు. దైవ సాక్షిగా నా మాట విను. లేదు, ఎందుకంటే ఏళ్ల నుంచి ఇప్పుడు హల్క్ బ్యానర్ మాటలు విన్నాడు. బ్యానర్ మరియు బ్యానర్ ఫ్రెండ్స్ మాటలు. హల్క్ బ్యానర్ లైఫ్ ని రూయిన్ చేశాడని అంటుండే.
ఇప్పుడు డిఫరెంట్ అవుతుంది హల్క్, నీకు పీస్ ఉంటుంది, ఫ్రెండ్స్. హల్క్ కి ఫ్రెండ్స్ వద్దు, ఎందుకంటే ఫ్రెండ్స్ హల్క్ ని బాధ పెడతారు. అందరూ హల్క్ ని హర్ట్ చేస్తారు. హల్క్ జస్ట్ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు. బ్యానర్ ఇప్పుడు వెళ్ళిపోయారు. లాస్ట్ నైట్ అతన్ని వదిలించుకున్నా. బ్యానర్ హల్క్ ని చంపేయడానికి ట్రై చేశాడు. కానీ హల్క్ చాలా స్మార్ట్, హల్క్ చాలా స్ట్రాంగ్. ఇంకా హల్క్ బ్యానర్ ని అసలు మిస్ అవ్వడం లేదు. హల్క్ ఒంటరిగా ఉండటానికి హ్యాపీ. హల్క్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు. హల్క్ కి చలి పెడుతుంది. ఈ కామిక్ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి కూల్ ఫ్యాక్ట్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.